ఈరోజు ఒక పని మీద అయితే మా ఆయనతో నేనైతే బయటికి వెళ్ళాను అనమాట. అంతకంటే ముందైతే మేము ఆ స్టోర్కి వెళ్ళి కొంచెం పని ఉంటే అక్కడ వర్క్ చూసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే పెట్రోల్ అయిపోయిందనమాట. మా ఆయన్నేమో ఆ బండి తోసుకుంటే తీసుకొని వెళ్తుండు, నన్ను మాత్రం బండి దిగనీయట్లేదు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇంత ఎండలో నన్ను దిగి నడుస్తా అంటే కూడా నన్ను నడవనీయట్లేదు. నాకు చాలా బాధ అనిపించింది మా ఆయనను చూసి. ఎందుకనంటే అసలు ఈ ఎండలో నేను నడిచి మళ్ళీ ఇబ్బంది పడతా అని చెప్పి తను చూడండి ఎంత కష్టం అండి. ఎండలో ఇంట్లో ఉండి నీడకు పని చేసే మనం ఎంతో గులుగుతూ ఉంటాం, కానీ ఎండలో ఎంత కష్టపడతారు కదా అనిపించింది. నాకైతే చాలా బాధ హార్ట్ టచింగ్గా అనిపించింది. పెట్రోల్ అయిపోతే ఒక చోటుకి వెళ్తే అక్కడ లేదన్నారు, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ లేదని చెప్పారు. ఎక్కడో వెళ్ళి ఇంకా తనైతే నన్ను ఒక దగ్గర నిల్చోబెట్టి తీసుకొని వచ్చి కూడా ఇంకా నాకు చెరుకు రసం అంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ నన్ను చెరుకు రసం తాగించడానికి అయితే తీసుకెళ్ళిండు అనమాట. అసలు నాకైతే చాలా ఈ వీడియోలో నాకైతే కళ్ళలో నీళ్ళే వచ్చినాయండి. నేను అసలు ఈ వీడియో షూటే చేయాలనుకోలేదు. మా ఆయన కష్టం చూసి నాకైతే చాలా ఇది అనిపించింది. నేనైతే ఎవరు అందరూ అట్లనే ఉంటారు అట్లాంటి ఇదైతే నేను చెప్పట్లేదండి. నా గురించి నేను మాత్రం షేర్ చేసుకుంటున్నా. ఇంకా మా ఆయన కొంచెం పని చూసుకుంటూ ఉంటే నేను ఒక దగ్గర కూర్చొని అక్కడ ఈత పళ్ళు ఉన్నాయండి, అవి తింటూ అక్కడ కూర్చొని చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నా. మొత్తానికి మా ఆయన మీద మస్తు ఇది అనిపించింది.